టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని దళిత వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మోసపూరిత చర్యలకు పూనుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజనీ కుమారి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా పిలుపు మేరకు సోమవారం ఉదయం నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు గోలి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. అంతకుముందు నల్గొండ ఐటీఐ కాలేజ్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. 7 సంవత్సరాల పరిపాలనలో దళితులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామన్న వాగ్దానం ఎక్కడ పోయిందో, 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ పోయిందో, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఎల్ఆర్ఎస్ ద్వారా దళితుల ఇండ్ల స్థలాలను స్వాధీనం, హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కుల ఏర్పాటుకు దళితుల స్థలాలను స్వాధీనం, రైతు వేదిక పేరు మీద దళితుల భూమినే స్వాధీనం చేసుకుని దళితులకు పూర్తిగా అన్యాయం చేశారని అన్నారు. ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు సబ్సిడీ రుణాలు ఇవ్వటంలో విధానాలను తమ పార్టీకి అనుకూలంగా మార్చుకుని ఇప్పటి వరకు ఇచ్చిన రుణాల లబ్ధిదారులలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని, అర్హులైన వారికి అన్యాయం జరిగిందని విమర్శించారు. బ్యాంకు లింకేజీ రుణాల విషయంలో బ్యాంకులు ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా షూరిటీ జమానతులు అడుగుతూ, ఫిక్స్డ్ డిపాజిట్లు అడుగుతూ, అవి ఇచ్చిన వారికే రుణాలు మంజూరు చేస్తూ ఇవ్వలేని వారికి మొండి చేయి చూపించి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షులు గోలి మధుసూదన్ రెడ్డి, నూకల వెంకటనారాయణ రెడ్డి, ఐతగోని అంజయ్య, కొమ్ము రామదాస్, పార్వతమ్మ, డాకయ్య, బీపంగి జగ్జీవన్, కవిరాజు, వెంకటేశ్వర్లు, సతీష్, మండల వెంకన్న, ఊట్కూరు కృష్ణ, గాలి శ్రీనివాస్, గోపి, గాలయ్య, కాశమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తంలో దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ కొత్త నిర్ణయాలు తీసుకొని దళితులను ఇంకా కూడా దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టివేసే పరిస్థితుల్లో ఈరోజు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రుణాలు ఇవ్వాలంటే కూడా సక్రమంగా రుణాలు ఇవ్వడానికి ఎస్సీ కార్పొరేషను, ఎస్సీ సప్లాన్ నుండి మనం తీసుకోవచ్చు. ఈరోజు మీరు చూడండి, రైతు బంధు ద్వారా ఇస్తున్నటువంటి నిధులు అందరికేమో జనరల్ రెవెన్యూ ద్వారా ఇస్తున్నారు. దళితులకు మాత్రం ఎస్సీ సప్లాన్ నుండి వచ్చేటువంటి నిధుల ద్వారా రైతు బంధు నుండి ఇస్తున్నారు. అంటే మేము ట్యాక్సులు పే చేయట్లేవా? దళితులు ట్యాక్సులు పే చేయట్లేరా? దళితులు ఇంటి పనులు కట్టట్లేరా? దళితులు భూములు కొనుక్కుంటే రెవెన్యూ ఇవ్వట్లేరా? వాళ్ళు ఏ రకమైనటువంటి పనులు చెల్లించట్లేదా? మరి మాకెందుకు జనరల్ రెవెన్యూ నుండి ఇవ్వరు? మా సప్లాన్ కింద ఇస్తాం వల్ల మేము చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు మా వాళ్ళకి ఈరోజు యంత్రలక్ష్మి అని ఒకటి తీసుకొచ్చాడు, ట్రాక్టర్లు ఇస్తున్నారు. ఆ ట్రాక్టర్లు ఇచ్చేది కూడా మాకు ఎస్సీ సప్లాన్ కింద ట్రాక్టర్లు ఇస్తున్నాడు. మేమేం అడుగుతున్నామంటే, మేమందరం కూడా ఆర్థికంగా మేమందరం కూడా పెద్ద ఎత్తున ఆర్థికంగా మా పిల్లలు కానీ మేము కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ రావాలంటే మాకున్నటువంటి రాజ్యాంగ పరంగా ఇచ్చినటువంటి హక్కుల ద్వారా మాకు ఇవ్వాలని. ఈరోజు రాష్ట్ర జనాభాలో 50 నుండి 60 లక్షల మంది దళిత జనాభా ఉంది. ఈరోజు మీరే చెప్పారు 3 ఎకరాల భూమి ఇస్తాము ప్రతి కుటుంబానికి. ఈరోజు భూముల విలువ పెరిగింది, భూములు దొరకట్లేదు అంటున్నారు. 3 ఎకరాల భూమికి ఎంత విలువ ఉంటుందో అంత విలువైనటువంటి డబ్బులు మా కుటుంబాలకు ఇస్తే ఆర్థికంగా నిలదొక్కుంటాయి. మేము ఉన్నత స్థితిలోకి వెళ్తాము. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చేది కాదు, ఎస్సీ సప్లాన్లో కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు వస్తున్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించి మీరు కాళేశ్వరం అనో, లేకపోతే మిషన్ భగీరథ అనో, లేకపోతే మిషన్ కాకతీయ అనో, మీకు ఎక్కడ కమిషన్లు వస్తాయో అక్కడ కమిషన్లకి డబ్బులు డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా దళితులను అభివృద్ధి చేయాలనే ఆలోచన, ఆకాంక్ష మీలో లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన దళితుల కోసం వచ్చేటువంటి ప్రత్యేక నిధులను కూడా మీరు దారి మళ్లిస్తారు. మేము దయచేసి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది. దళితుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దళితుల కోసం తీసుకున్నది. అటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్సీ సప్లాన్ ద్వారా ఈరోజు మా అందరికీ కూడా సముచితమైనటువంటి మా కుటుంబాలకు కూడా ఆర్థికంగా వృద్ధిలోకి వచ్చే విధంగా రుణాలు అందజేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా 3 ఎకరాల భూమిని దళిత కుటుంబాలకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే మాదిరిగా మా పిల్లలు ఎవరైతే ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 56,000 కోట్ల రూపాయలతో ఈరోజు నిధిని పెట్టి
మా పిల్లలందరూ కూడా ఇక్కడే కాదు వేరే దేశాలలో కూడా పెద్ద ఎత్తున చదువుకోవాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ఆ నిధి నుండి అబ్రాడ్ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి అదే పరిస్థితి కేంద్రంలో నుండి వచ్చినటువంటి నిధులు రాష్ట్రానికి కూడా వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా అబ్రాడ్కు పంపాలంటే ఆ నిధులను ఉపయోగించి మా పిల్లలందరూ కూడా వృద్ధిలోకి వచ్చే విధంగా మీరందరూ కూడా దయచేసి కేసీఆర్ గారికి మేము అంటున్నాం. సో మేము అనేది ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ ఎవరు ముఖ్యమంత్రి మీకే అర్థం కావట్లేదు, మాకు కాదు, ప్రజలకు కాదు. ఒకరోజు కేటీఆర్ అంటాడు ఒక నాయకుడు కేసీఆర్ అంటాడు. నిజంగా మీ మధ్యలోనే మీకు ఒక ఇది కన్ఫ్యూజన్ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరున్న ఆ స్థానంలో దళితుల పట్ల ఒక ఏది చిన్న చూపు చూడకుండా మంత్రివర్గంలో కూడా మాకు సముచితమైనటువంటి స్థానం లేదు. కాబట్టి అయిపోయింది, మీ రోజులు అయిపోయినాయి, మీ దినాలన్నీ అయిపోయినాయి, మీ దినాలు లేవు. రాబోయేదంతా కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో రేపు తెలంగాణలో 2022 కానీ 2023 కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో భారతీయ జెండా ఎగరవేస్తాం, భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తాం. ఇక్కడ మేమందరం కూడా ఈ తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తాం. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నేడు ఈ యొక్క జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయింపు చేసినాం. కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఈ రెండో దఫా అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ దళిత నిరుద్యోగ పరిస్థితిని ఉపాధి కల్పించడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ యొక్క కారణంగా ఈ కనీసము సబ్సిడీ రుణాలు కూడా ఇవ్వకపోవడంతో అనేక మంది దళితులు ఇబ్బంది పాలవుతా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్ ఏంటంటే బ్యాంకులతో లింకేజ్ లేకుండా, ఎలాంటి అసాధారణ షరతులు లేకుండా కేవలం ఎస్సీ కార్పొరేషన్ ద్వారానే ఈ యొక్క రుణాలు మంజూరు చేసి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయల వరకు ఈ కార్పొరేషన్ ద్వారానే ఎంపిక చేసి రుణాలు అందించి అందరికీ ఉపాధి కల్పన మార్గం చేపట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది.